డబ్బు కోసం ఇలాంటి ప్రమోషన్లు చేస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని పోలీసులు ధృవీకరించారు. ఈ యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ అనుభవాన్ని నమ్మి వీరు చెప్పిన యాప్లలో డబ్బులు పెట్టి అనేక మంది కటకటాల పాలయ్యారు. లక్షల రూపాయలు గల్లంత చేసుకున్నారు. కొంతమంది అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక వీరి ప్రేరణతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సోషల్ మీడియాలో వీరి వీడియోలను నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకున్న బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చివరికి కేసులు నమోదు చేయాల్సి వచ్చింది. ఇక ఈ చర్యలపై పోలీసులు కఠినంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్లపై దృష్టి పెట్టిన వీసీ సజ్జనార్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ యాప్లను ప్రమోట్ చేస్తున్న వీడియోలు, స్క్రీన్ షాట్లు తగిన ఆధారాలు తమకు పంపాలని కోరారు. ఇలాంటి అక్రమ ప్రమోషన్లు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. ఇక ఈ కేసులో చిక్కుకున్న సెలబ్రిటీల భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియట్లేదు. కేసు దర్యాప్తు మరింత లోతుగా వెళ్లబోతుంది. ఈసారి కేవలం జరిమానాలతో వదిలేయకపోతే వారికి జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 74 మంది బెట్టింగ్ ప్రమోషన్లలో ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 11 మందిపై కేసులు నమోదయ్యాయి. మరి కాసేపట్లో అటు యాంకర్ విష్ణుప్రియకు కూడా నోటీసులు పంపించడం జరిగింది. అరెస్ట్ చేస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బెట్టింగ్ ముఠాల కఠినత్వాన్ని అరికట్టేందుకు తీసుకున్న ఈ చర్యలు ఇకపై ఈ తరహా ప్రమోషన్లు చేసే యూట్యూబర్లకు కావచ్చు, సెలబ్రిటీలకు కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు గుణపాఠం అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఓవరాల్ గా నిన్నమొన్నటి వరకు వీళ్ళ పేర్లు కానీ ఊర్లు కానీ తెలియదు. ఒక చిన్న సెలబ్రిటీషిప్ వచ్చిన తర్వాత ఒక్కొక్కరు వారి తీరుతెన్నులు ఎలా మార్చుకున్నారు, అంతకుముందు వీళ్ళ స్థితిగతులు ఏంటి, ఇప్పుడు వీళ్ళ స్థితిగతులు ఏంటి అని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కదానికి సమాధానం దొరుకుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. యాంకర్ శ్యామలకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కూడా కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి జనసేన నేత కిరణ్ రాయల్ కాసేపటి క్రితమే స్పందించడం జరిగింది. ఇలాంటి వాళ్ళు నీతులు చెప్తూ ఉంటారు అంటూ కూడా తనదైన స్టైల్లో ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు చాలా రకాల వీడియోలు మనం చూసాం. డబ్బులు వెదజల్లుతూ, రోడ్ల మీద వెదజల్లుతూ, అలాగే ముందర డబ్బులు పెట్టుకుంటూ, ఇలాంటి అమౌంట్ మీ ఇంట్లో కూడా ఉండాలనుకుంటే, ఇలా సంపాదించాలంటే ఏం చేయాలో తెలుసా? ఒక్కసారి నా ఇన్బాక్స్లో కమెంట్ చేయండి, లేదా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన లింకులు పంపిస్తాము అంటూ కూడా చాలా మందిని ప్రలోభ పెట్టారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, నిరుద్యోగులు, అంటే ఒక్కసారి ఆ డబ్బు ఆశను రుచి చూసిన తర్వాత వాళ్ళు ఇంకా దాంట్లో లోతులకు వెళ్ళిపోయి ఆ మాయాజాలంలో పడి కుటుంబాలను రోడ్డున పడేసిన వాళ్ళు ఉన్నారు. కుటుంబాలకు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అప్పటి వరకు వెలిగి తమ స్వశక్తితో ఎదిగిన వాళ్ళు ఏమి మిగిలక రోడ్డు మీద పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం యాప్ల పేర్లు చెప్పుకొని లక్షలు వెనకేసుకున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న వాళ్ళ గత జీవితాలకు వెళితే ఇప్పుడున్న వాళ్ళ స్థితిగతులను చూస్తే వాళ్ళు ఏ రేంజ్లో స్థిరపడ్డారని చెప్పడానికి ఇంతకు మించి నిదర్శనాలు ఏమీ అవసరం లేదు. చిటికలో డబ్బులు వస్తాయి, చాలా సునాశయంగా ఇంట్లో కూర్చొని మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, మీకు లక్షల్లో మీ అకౌంట్లు నిండిపోతాయి అంటూ కూడా రకరకాలుగా వాళ్ళని ప్రమోట్ చేసే సందర్భాలు మనం చూడడం జరిగింది. ఇక ఒక్కొక్కరి గుండెల్లో ప్రస్తుతము వీసీ సజ్జనార్ అయితే రైళ్లు పరిగెట్టిస్తున్నారనడంలో ఏం మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇది ఇంకా ఎంతవరకు దారి తీసే అవకాశం ఉంది? చోటామోటా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా భయపెట్టే అవకాశం ఎంతవరకు ఉంది? ఇక మీదటైనా బెట్టింగ్ యాప్లు ఆగుతాయా లేదా అన్న విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా క్రైమ్ కరెస్పాండెంట్ క్రాంతి న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. క్రాంతి, ఆల్మోస్ట్ ఆల్ చూసుకుంటే గత కొన్ని రోజులుగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న సెలబ్రిటీల భరతం పట్టేందుకు వీసీ సజ్జనార్ అయితే రంగంలోకి దిగారు. దిగిన తర్వాత నుంచి వెళ్ళి ఒక్కొక్క విషయం చాలా సెన్సేషన్గా మారుతుంది. ఏంటి ఇప్పటి వరకు ఓన్లీ 11 మందికే నోటీసులు ఇవ్వడం జరిగింది, మరి 74 మంది ఉన్నారంటున్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఒక్కసారి తెలియజేయండి. క్రాంతి, వినిపిస్తుందా? క్రాంతి, ఒక్కసారి ఫోన్ చెక్ చేసుకుంటారా? ఇప్పుడు కనెక్ట్ అయిందన్న వాయిస్. ఓకే క్రాంతి, ఆల్మోస్ట్ ఆల్ 74 మందిని గుర్తించామన్నారు. కేవలం 11 మంది సెలబ్రిటీల పేర్లు, ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లు మాత్రమే బయట వినిపిస్తున్నాయి. ఏంటి అసలు ఓవరాల్ గా?
రైట్ సంధ్య, ప్రస్తుతం ఏదైతే నిన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చూసుకుంటే అయితే ఒక ప్రైవేట్ ఉద్యోగి చారీ అనే వ్యక్తి మాత్రం పలు సెలబ్రిటీస్ దాదాపుగా రీతు చౌదరి కావచ్చు, లేదు అనంటే ఇటు బిగ్ బాస్ ఫేమ్స్ మన మిగతా శ్యామల కావచ్చు, లేదు అనంటే ఇటు టేస్టీ తేజ కావచ్చు, పలు సెక్షన్స్ కింద మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ గేమ్స్ పై వీళ్ళు ప్రమోషన్స్ చేయడం, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నా కూడా ఇటు మన యూట్యూబ్లో కావచ్చు, లేదు అనంటే ఇటు ఇన్స్టాగ్రామ్లో మాత్రం వీళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్లో ఈ గేమ్స్కి వ్యవహరించే యాజమాన్యులకు మాత్రం దీనికి ప్రమోషన్స్ చేస్తూ మాత్రం వీళ్ళు తరచూ, ఎందుకంటే ఇటు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో మాత్రం ప్రమోషన్స్ చేయడం జరిగింది. అయితే దీనిపై ప్రస్తుతం యువత చాలా ఎక్కువ మంది కూడా దాదాపుగా డబ్బులు పెట్టుబడి పెట్టి అక్కడ అంటే ఒక ₹1,00,000 నుంచి చూసుకున్నా కూడా దాదాపుగా 75 లక్షలు కోటి రూపాయల వరకు కూడా దీంట్లో నష్టపోయిన వాళ్ళు మరెంతో మంది యువత కూడా దీంట్లో భాగస్వామ్యమయ్యారు. దీనివల్ల కొంతమంది యువత కూడా దీన్ని సూసైడ్గా కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా మాత్రం వీళ్ళకు ₹1 వచ్చింది లేదు, కానీ దాదాపుగా లక్షల తరబడి మాత్రం ఒక్కొక్కరి దగ్గర నుంచి కూడా ఇవన్నీ ఆగడాలు, ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఇదంతా మొత్తం దాదాపుగా చూసుకున్నా కూడా ఇక్కడ ఇండియా నుంచి కాకుండా కూడా విదేశాల నుంచి కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా కూడా మాత్రం ఇప్పటికే పోలీసులు దీన్ని గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళపై ఖచ్చితంగా నిఘా పెట్టి, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో ఉంటున్న యువత ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా యువత మాత్రం దీంట్లో పెట్టుబడులు పెడుతున్నారనేసి అని కూడా పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే దీన్ని అరికట్టడానికి మాత్రం ఓ ప్రైవేట్ ఉద్యోగి మాత్రం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో దాదాపుగా 11 మంది సెలబ్రిటీలపై మాత్రం కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇక ముందు నుంచి కూడా ఇలాంటి ప్రమోషన్ చేసే వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఈ 11 మందిలో చూసుకున్నా కూడా ఇటు ఫేమస్ ఏదైతే ఇన్స్టాగ్రామ్లో హర్ష సాయి కావచ్చు, లేదు అని అంటే పరేషాన్ బాయ్స్ ఇతను కావచ్చు, లేదంటే మిగతా రీతు చౌదరి కావచ్చు, ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న చిన్న ఆర్టిస్టులు, సీరియల్ ఆర్టిస్టులు కావచ్చు, యూట్యూబర్స్ ఫేమ్స్ కావచ్చు, వీళ్ళందరిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల యువత ఎక్కువగా, ఎందుకంటే అరాకొర ఏ విధంగా కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు కంపెనీ పేర్లు తెలియనివి కూడా వీళ్ళ వల్ల యువత పాడవుతున్నారు అని కూడా అతను చెప్పుకోవడం అయితే పేర్కొన్నారు కంప్లైంట్లో. అయితే ఇప్పటి వరకు వీళ్ళపై పలు సెక్షన్స్ మీద కేసు నమోదు చేసేసి ప్రస్తుతం పంజగుట్ట పోలీసులో కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ 11 ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తారా, లేదు అని అంటే ఈ 11 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠంగా కూడా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం వీళ్లకు నోటీసులు జారీ చేసి విచారిస్తే మాత్రం, ఎందుకంటే వీళ్ళు ఆన్లైన్ ఏదైతే యజమానం వీళ్ళకు డబ్బులు ఏ పరంగా ఇచ్చారు అంటే ఫోన్పే చేయడం కావచ్చు, లేదు అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, అసలు వీళ్ళకు ఎవరి దగ్గర నుంచి ప్రమోషన్స్ని కూడా చూసుకున్నా కూడా దాదాపుగా ఒక్కొక్కరికి ఈ 11 మందిలో తీసుకున్న 50,000 నుంచి 5 లక్షల వరకు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ డబ్బంతా వీళ్ళు అంటే ఆన్లైన్స్ ద్వారా తీసుకున్నారా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారా అనే అంశాలపై కూడా పోలీసులు విచారించబోతున్నారు. అయితే ఒకవేళ దీనిపై విచారిస్తే మాత్రం ఈ ఎవరైతే ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించిన యాప్స్కి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నా కూడా సైబర్ క్రైమ్స్లో కూడా, ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, లేదు అని అంటే ఫేక్ కాల్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు, దీనివల్ల దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు మాత్రం దోసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. అంటే క్రాంతి, కామన్ గా ఒక సామాన్యుడికి వచ్చే డౌట్ ఏంటంటే వీళ్ళు నార్మల్గానే హడావుడి చేస్తారు, కేసులు ఫైల్ చేస్తారు, కోర్టులకు వెళ్ళేసి బెయిల్ తెచ్చుకుంటారు, ఇక అక్కడ కథ క్లోజ్ అయిపోతుంది, ఇంతకు మించి ముందుకెళ్ళదు అన్న అపవాదులు ఎప్పటి నుంచో మోస్తున్నారు. బట్ ఈసారి అయితే సజ్జనార్ గారు అయితే చాలా క్లియర్ గా వదిలిపెట్టేది లేదు అంటున్నారు. ఎంతవరకు అంత సీరియస్ గా ముందుకెళ్ళే అవకాశం ఉందని అనుకోవాలి? రైట్ సంధ్య, ప్రస్తుతం ఏదైతే ఐపీఎస్ సజ్జనార్ సార్ చెప్పిన విధానంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం ఈ కేసు విషయంలో చూసుకున్నా, ఎందుకంటే ఉన్న సెక్షన్స్ బిఎన్ఎస్ఎస్ కొత్త చట్ట ప్రకారం కేసుల పరంగా చూసుకున్నా కూడా ప్రస్తుతం వీళ్ళు అంటే ఈ 11 మందిలో కూడా కొంతమంది హర్ష సాయి కావచ్చు, లేదు అని అంటే శ్యామల కావచ్చు, ఎందుకంటే ఇటు సినీ ఇండస్ట్రీలో అటు వైసీపీలో కూడా కొంత యాక్టివ్గా ఉంటారు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటారు. అయితే ఇక ముందు నుంచి కూడా ఇలాంటి మన యాప్స్కి మేము ప్రమోషన్ చేయమంటూ కూడా వీడియోస్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. కానీ ప్రస్తుతం చేసిన దానికైతే ఖచ్చితంగా వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒక ఉద్యోగి చెప్పడం జరిగింది. అయితే ఇక ముందు నుంచి కూడా అంటే ఈ కొత్త చట్ట ప్రకారంగా చూసుకున్నా కూడా దాదాపుగా 10 లక్షల వరకు జరిమానా పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వీళ్ళపై కేసు నమోదైన తర్వాత కూడా ఇదే విధంగా ఈ సెలబ్రిటీస్ కావచ్చు, మిగతా వాళ్ళు కూడా కావచ్చు, మొదటిసారి ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత మరోసారి ఇలాంటి వాటికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా 3 నుంచి 4 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే క్షమించండి,
క్షమించండి అంటూ క్రాంతి మమ్మల్ని క్షమించండి అంటూ వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. గతంలో తెలియక చేశాము కాబట్టి ఈసారికి మీరు అలాంటి తప్పు చేయము అంటూ కూడా 2-3 యాక్టర్స్ వీడియోస్ రిలీజ్ చేశారు. మరి వీటిని ఎంతవరకు పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంటుందని అనుకోవాలి? రైట్ సంధ్య, ప్రస్తుతం ఖచ్చితంగా ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదు అయింది కాబట్టి, ఎందుకంటే ఇక ముందు చేసినా చేయకున్నా కూడా దీనిపై ఎందుకంటే చట్ట ప్రకారంగా వాళ్ళు ఎంత క్షమాపణ కోరినా, ఎందుకంటే మనం కొన్ని వీడియోస్లో కూడా చూడొచ్చు కొంతమంది ఈ సెలబ్రిటీలు ఇక నుంచి చేయము అంటూ కూడా క్షమాపణ చెప్పడం అయితే జరుగుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మాత్రం వీళ్ళపైన చట్టరీత్యా నేరాలు, ఎందుకంటే రిమాండ్కి కావచ్చు లేదంటే విచారణకు కావచ్చు పూర్తి విధాలు, ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళకు నోటీసులు జారీ చేసి విచారిస్తే మాత్రం దీనిపై, ఎందుకంటే ఈ ఆన్లైన్ గేమ్స్ కి సంబంధించిన ఎవరైతే మా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే వాళ్ళనే ఖచ్చితంగా వాళ్ళపై యాక్షన్ తీసుకునే కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళని ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా విచారించకపోతే మాత్రం ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆగడాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళకు ఉన్న అనుబంధాలు కావచ్చు లేదు అంటే మనీ ట్రాన్స్ఫర్, వీళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది ఏ విధంగా వచ్చింది దానిపై ఆరా తీసేసి వీళ్లకు, ఎందుకంటే ఆ ఓనర్లకు కూడా మరిన్ని వాళ్ళపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం అయితే కొంత కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. లేదు అంటే ఇలా ఇదే విధంగా కొనసాగితే మాత్రం మరింత యువత, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నా కూడా ప్రతి యువత మొబైల్ ఫోన్ లేనిది కావచ్చు లేదు ఇటు ఇన్స్టాగ్రామ్ వాడకుండా మాత్రం ఏ ఒక్కరు కూడా యువత పాల్గొనట్లేదు. కానీ దీంట్లో చూసుకుంటే కొంతమంది పిల్లలు కూడా చూసుకున్నా స్కూల్ ఫీజులు అంటూ, అంటే ట్యూషన్ ఫీజులు కావచ్చు లేదు అంటే కాలేజ్ ఫీజులు అంటూ కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో మాత్రం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేసి మోసపోతున్నారు. దీనికి ఎవరితో చెప్పుకోవాలో తెలియక కూడా సూసైడ్ చేసుకున్న కొంత యువత కూడా ఉన్నది. కాబట్టి దీనిపై ఖచ్చితమైన చర్యలు తీసుకుంటేనే ఈ ఆన్లైన్ బెట్టింగ్లకు యాప్లకు ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు సంధ్య. అంటే క్రాంతి, కేవలం ఇప్పుడు మనకు 11 మంది మాత్రమే కనిపిస్తున్నారు. ఈ 11 మంది కూడా ఎంత ఫేమ్ లో ఉన్నారు అనేది మనకు తెలిసిందే. వీళ్ళు కాకుండా చాలా మంది, అంటే బిగ్ బాస్ లో వచ్చిన ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. దాంతో పాటు ఇటు టాలీవుడ్ నుంచి కావచ్చు అలాగే బుల్లితెర నుంచి వెళ్ళి కావచ్చు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. ఎందుకని వాళ్ళ పేర్లు తెర మీదకి రావట్లేదు అంటే వాళ్ళకి సంబంధించిన ఆధారాలు లేవనా, లేకపోతే యూట్యూబ్ లో ఇప్పటికీ కొన్ని లింక్స్ ఉన్నాయి వాళ్ళు వీడియో ముందు ప్రమోషన్ కి సంబంధించి కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో, ఎందుకంటే వీళ్ళు ఒక్క యాప్ కి లింక్ కి సంబంధించి వీళ్ళు ఎన్ని మీడియాలో ఉన్నారో అన్నిట్లో వీళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. మరి మిగతా వాళ్ళ గురించి ఎందుకు తెర మీదకి రావట్లేదు? రైట్ సంధ్య, ప్రస్తుతం ఏదైతే ఒక ప్రైవేట్ ఉద్యోగి చారి అనే వ్యక్తి మాత్రం ఈ 11 మందిని గుర్తించి అది ఆధారాలతో మాత్రం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ 11 మంది కాకుండా కూడా ఇతర సెలబ్రిటీలు కావచ్చు లేదంటే ఇన్స్టాగ్రామ్ ఫేమ్, అంటే ఎక్కువగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మహిళలు కావచ్చు లేదు అంటే ఇటు సెలబ్రిటీలు కావచ్చు వాళ్ళతో మరింత మంది కూడా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే స్కానింగ్ చేస్తే మాత్రం ఈ ఇన్స్టాగ్రామ్ కావచ్చు యూట్యూబ్లో ఉన్న వాళ్ళపై స్క్రీనింగ్ చేసి 100% మరింత మంది కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ నిన్న సాయంత్రం నుంచి ఈ కేసు నమోదైన తర్వాత కూడా దీనిపై మరికొంతమంది జాగ్రత్త కూడా పడ్డట్టు కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే చిన్న సెలబ్రిటీలు కూడా ఈ ప్రమోషన్ చేసిన వీడియోస్ని కూడా ప్రస్తుతం వాళ్ళ అకౌంట్ నుంచి డిలీట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ వాళ్ళు ఈ ప్రమోషన్ చేసిన వీడియోస్ని కూడా వైరల్గా మార్చేసి వీళ్ళు యూట్యూబ్లో యాడ్స్ ప్రకారంగా కావచ్చు ఇన్స్టాగ్రామ్లో యాడ్స్గా కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా కూడా కొన్ని వెలుగులోకి అయితే వస్తున్నాయి. అయితే పోలీసులు దీన్ని పూర్తిగా విచారించిన తర్వాత అయితే ఇప్పటి వరకు చెప్పుకోవాల్సినది ఏంటి అంటే ఈ 11 మంది కాక కూడా మరింత మంది కూడా ఉన్నట్టు కూడా అయితే పోలీసులు అయితే నిర్ధారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సంధ్య. అలాగే మరి పోలీసుల తరపు నుండి ప్రజలకు ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు అంటే వాళ్ళు చెప్పిన లింక్ ఓపెన్ చేయడం వల్ల ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడ్డ వాళ్ళు కావచ్చు, కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన వాళ్ళు కావచ్చు, ధైర్యంగా వచ్చి చెప్పండి అనేసి అని అంటున్నారు. దీనికి సంబంధించి అంటే ఆ పబ్లిసిటీ అనేది ఎలా చేస్తున్నారు, వాళ్ళ దాకా రీచ్ అవ్వడానికైనా ధైర్యంగా వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడానికైనా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? రైట్ సంధ్య, ప్రస్తుతం ఇప్పటికీ హైదరాబాద్లో చూసుకున్న 3 కమిషనరేట్ పరిధిలో ఇటు రాచకొండ సైబరాబాద్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చూసుకున్నా కూడా సిపిస్ ఏదైతే ఉన్నారో ప్రస్తుతం కాలేజీలలో కావచ్చు తరచూ, ఎందుకంటే ఎవ్రీ మంత్ కావచ్చు ఎవ్రీ వీక్లో కూడా మాత్రం దీనిపై అవగాహన మాత్రం ప్రస్తుతం కల్పిస్తున్నారు. ఎందుకంటే సపోజ్ ఎలాంటి మెసేజ్లు కావచ్చు మీకు తెలియని వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ కావచ్చు ఎలాంటివి కూడా స్పందించద్దు అనుకుంటూ కూడా మాత్రం ఇప్పటికే పోలీస్ శాఖ మాత్రం వెల్లడిస్తూనే వస్తూ ఉన్నది. కానీ తరచూ మనం అక్కడ చూసుకున్నా కూడా
కూడా ఎవరు తెలియని విధాలు కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, అనుకోకుండా వాళ్ళు ఆ లింక్ని ఓపెన్ చేసేసరికి వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బంతా ఖాళీ అవ్వబోతుందనేసి కూడా గుర్తించారు. కానీ ప్రస్తుతం యువత మాత్రం ఈ సెలబ్రిటీలో ప్రమోషన్స్ చేసేదానికి ఆకట్టుకొని వాళ్ళు దాన్ని ఎడిక్ట్ అయ్యి కూడా ఆ గేమ్స్ని అప్లోడ్ చేసుకొని కూడా దాన్ని ఆడడం వల్ల మాత్రం దీన్ని నష్టపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ పోలీస్ శాఖ దీనిపై ఎంత నిఘా పెట్టినా కూడా మాత్రం తరచూ, ఎందుకంటే ఈ సైబర్ నేరగాలు మాత్రం రోజు వారిగా మాత్రం ఒక కొత్త టెక్నాలజీతో మాత్రం ముందుకొస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఒక పోలీస్ శాఖకు ఒక సరైన ఇప్పుడు అంటే కొంతమంది నోయిడా నుంచి కావచ్చు, ఢిల్లీ నుంచి కావచ్చు, విదేశాల నుంచి కూడా వీళ్ళంతా వ్యవహరిస్తున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. మరికొంతమంది ఏదైతే వీళ్ళు మన సైబర్ నేరగాళ్ళని వాళ్ళని టచ్ చేసే పరిస్థితి కూడా లేకుండా వెళ్ళిపోతుందని కూడా పోలీస్ శాఖ చెప్పడం అయితే జరుగుతుంది. సంధ్య, క్రాంతి, ఇప్పుడు మీరు అన్నట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా పోలీస్ శాఖ ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ కు సంబంధించి లింకులు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుందా ఏంటా వీటిని ఆరాలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నా ఆనవాళ్ళు దొరకట్లేదు. బట్ వాళ్ళ దందా యథేచ్ఛగా సాగుతుంది. మరి ఇప్పుడు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నా దీనికి సంబంధించి చెక్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది అనుకోవాలి? రైట్ సంధ్య, ప్రస్తుతం ఎందుకంటే వీళ్ళు కంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఇప్పటికే దీనిపై కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ కావచ్చు, ఎందుకంటే ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి మోసపోతున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇమ్మీడియట్గా ఖచ్చితంగా కంట్రోల్ రూమ్కి కాల్ చేసి ఇన్ఫామ్ చేయాలి అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే పోలీస్ శాఖ కూడా దీనిపై స్పెషల్గా సోషల్ మీడియాలో వస్తున్న ఈ మోసాలకు కూడా స్పెషల్ బ్రాంచెస్ కూడా పెట్టడం జరిగింది. వీళ్ళు ఈ సోషల్ మీడియాకే, ఎందుకంటే ఎవరైతే ఈ లింక్స్ పంపించడం కావచ్చు, లేదంటే ఈ గేమ్స్ యాప్ల ద్వారా పై కూడా వీళ్ళు నిఘా పెట్టడం అయితే జరుగుతుంది. కానీ ఎంత నిఘా పెట్టినా కూడా కేటుగాళ్ళు మాత్రం ఖచ్చితంగా రోజువారీగా చూసుకున్నా కూడా వాళ్ళు నెట్వర్క్ మార్చడమో, లేదు అంటే ఇప్పుడున్న కొత్త టెక్నాలజీతో మాత్రం వాళ్ళు అనుకునేది సాధించుకొని వాళ్ళ టార్గెట్ చేసేసి కూడా మాత్రం, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్న ఆధార్ కార్డ్ లింక్స్గా అనుకుంటూ కొన్ని మెసేజెస్ రావడం కావచ్చు, లేదంటే వాట్సాప్ తెలియని నెంబర్స్ నుంచి కాల్స్ రావడం కావచ్చు. ఒకవేళ ఆ కాల్ లిఫ్ట్ చేసినా, ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నా కూడా కొన్ని తెలియని నెంబర్ కాల్స్ లిఫ్ట్ చేసినా కూడా ఉన్న అకౌంట్లో డబ్బు కూడా ఖాళీ అవుతున్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎంత నిఘా పెట్టినా కూడా కేటుగాళ్ళ దగ్గర నుంచి మాత్రం యువత కావచ్చు, ఇటు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు అనుకోవచ్చు, లేదంటే ఇండియాలో మన చాలా మంది కూడా మోసపోతున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే దీనిపై మరింత నిఘా పెట్టే అవకాశం ఇప్పుడు స్పష్టతగా కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. సంధ్య, ఓకే, థ్యాంక్ యూ క్రాంతి. చూస్తున్నారు కదా మా రిపోర్టర్ క్రాంతి చెప్పినట్టుగా నోయిడా నుంచి, ఢిల్లీ నుంచి, అటు విదేశాల నుంచి కూడా దీని యాప్లతో వాళ్ళు ఎక్కడో ఉండి ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళను అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని కావచ్చు, ఇప్పుడు నోటీసులు పంపించిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వీళ్ళని ఎవరు కాంటాక్ట్ అయ్యారు, ఏ అకౌంట్ నుంచి అమౌంట్ పడింది, ఎప్పుడెప్పుడు ఒక్కొక్క యాప్కి వీళ్ళు ఎంతెంత తీసుకున్నారు, దీనికి సంబంధించి ఆ మూలాలను వెతికే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా పోలీస్ శాఖ తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో మీరు వీళ్ళ వల్ల నష్టపోయాము, వీళ్ళ యాప్ ప్రమోట్ చేసిన యాప్ వల్ల మేము రోడ్డున పడ్డాము, నా కుటుంబాన్ని నష్టపోయాము, ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా సరే ధైర్యంగా రండి, దానికి సంబంధించి పూర్తి ఆధారాలతో రండి, ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేద్దాము, ఇక మీదట ఇలాంటివి ఏ ఒక్కరూ ప్రమోట్ చేయకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేద్దాము, మీలాగా మరికొందరు నష్టపోకుండా ఉండేందుకు మనవంతు ప్రయత్నం చేద్దాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సిపి సజ్జనార్ అయితే దీనికి సంబంధిస్తారు, సివి సజ్జనార్ అయితే దీనికి సంబంధించి అయితే ఉక్కుపాదం మోపుతున్నారు, దానికి సంబంధించి ఇంకా మూలాల్లోకి వెళ్తున్నారు. ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకైతే ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఒక కొడుకు కోసము తల్లిదండ్రులు ఇద్దరు ఆస్తులు అమ్మి కట్టడానికి సిద్ధమైనా కూడా అమ్మిన డబ్బుతో తన కొడుకు అప్పులు తీరలేకపోతున్నాయి, తమ అవసరానికి అమ్ముతున్నామని చెప్పి పక్క వాళ్ళు రేటు తగ్గించి తీసుకుందామని చూస్తున్నారు, ఏమీ చేయలేక తమ కొడుకు బాధను తీర్చలేకపోతున్నామంటూ ఇద్దరు తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గతంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఒక రొయ్యల వ్యాపారి తన స్వయం శక్తితో ఎదిగిన వాడు ఈ ఆన్లైన్ బెట్టింగ్ మూలంలో ఇరుక్కొని తర్వాత బికారిగా రోడ్డు మీద నిల్చున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సంఘటనలు కోకొల్లలు. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఇలాంటివనేవి మన బోర్డులన్నీ చూస్తున్నాము. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు, 100 పెడితే 1000 రూపాయలు, 1000 పెడితే 10,000, అంటే ఎట్ ఏ టైము ఒక నెలంతా కష్టపడే అమౌంట్ చిటికలో వస్తున్నప్పుడు అవతల వాడికి ఆశ, అత్యాశ అనేది ఎక్కువైపోతున్నప్పుడు మనల్ని ట్రాప్లో పడేస్తున్నాడు, లక్షల్లోకి వచ్చేంత వరకు మనల్ని వాడి బుట్టలో వేస్తున్నాడు, ఆ ఎరని మనకు చూపిస్తున్నాడు, దాంట్లో నుంచి బయటపడలేకపోతున్నాం, ఈజీగా మనం విన్ అయిపోతున్నామన్న ట్రాన్స్లో ఉంటున్నాము. అలా మిమ్మల్ని కొన్ని రోజులు మభ్యపెట్టి
వాడు మీకు ఎంతైతే ఇచ్చాడో అంతకు డబుల్ మీ దగ్గర నుంచి తీసుకొని మిమ్మల్ని రోడ్డు మీద వేస్తున్నాడు. దీనికి సంబంధించి లోన్ యాప్లను కూడా వాడే ప్రేరేపించి ఎవరికి అవసరం ఉందో వాళ్ళ నంబర్లకు వాడే మెసేజ్లు పంపించి దాంట్లో కూడా ఇరికించి నువ్వు డబ్బులు కట్టకపోతే నీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తా, నీ కుటుంబ ఫ్యామిలీ గ్రూప్లో అందరికీ పంపిస్తా. మన లింకుని ఎప్పుడైతే వాళ్ళ లింకుని ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తున్నామో మనకు తెలియకుండానే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత ఇరుక్కొని బయటికి రాలేక 10 మందికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకొని కుటుంబాలను రోడ్డున పడేస్తున్న సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. నలుగురు అంటే వాళ్ళని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వాళ్ళు నలుగురికి మంచి చెప్పాల్సింది పోయి వాళ్ళను బుట్టలో దింపేసి ఆ తర్వాత వాళ్ళని అభిమానించే వాళ్ళు వాళ్ళనే రోడ్డు మీద పడేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు సారీ అండి, ఇక మీద అలాంటి చేయవండి అని అంటే మరి ఇప్పటి వరకు నష్టపోయిన వాళ్ళకి వీళ్ళు ఏమైనా అమౌంట్ ఇవ్వగలుగుతారా? వాళ్ళ కుటుంబాలను వీళ్ళు ఏమన్నా ఆదుకోగలుగుతారా అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. బట్ ఇప్పుడు సామాన్యుడికి రైజ్ అవుతున్న క్వశ్చన్ ఏంటంటే కోర్టులు ఉన్నాయి, బెయిల్ తెచ్చుకుంటారు, మహా అంటే జరిమానా వేస్తారు, ఇక మీదట ఇంకోసారి ఫస్ట్ తప్పిదం కాబట్టి ఇక మీదట దీన్ని రిపీట్ చేయకుండా ఉంటాము, మమ్మల్ని క్షమించండి అంటూ జరిమానా కట్టేసి పక్కకు తప్పుకుంటారు. మరి దీన్ని ఎంతవరకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారు? వాళ్ళు అడ్డుకట్ట వేస్తారో లేదో తెలియదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్క సామాన్యుడు తెలుసుకోవాల్సిన విషయము వాళ్ళ టార్గెట్ మిడిల్ క్లాసు వాళ్ళే. ఎందుకంటే అవసరాలు అనేవి ఎప్పటికీ మిడిల్ క్లాస్లో తీరవు, అరకొర జీవితాలతో బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వీటి మీదనే టార్గెట్ ఉంటుంది. వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు కూడా మ్యాక్సిమం ఏంటిది మధ్యలో ఉండే వాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళనే ఆయుధంగా అమల్చుకొని మనందరినీ బక్రాలను చేస్తున్నారు. దయచేసి ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. దానికి సంబంధించిన రకరకాల కథనాలను మా మీడియా పరంగా కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉన్నా ఎంత మీకు దానికి సంబంధించి ఎలా ఇరుక్కుంటున్నారు అంటూ పిన్ టు పిన్ తెలియజేస్తున్నా సరే అత్యాశకు పోతున్నారు. మనది కాని దాని మీద మనం ఆశపడుతూ రోడ్డు మీద పడుతున్నాం అన్న విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. ఇక్కడ వాళ్ళని వీళ్ళని కట్టడి చేయడం కాదు, మన ఆలోచనలను కట్టడి చేసుకోవాలి. అయాచితంగా వచ్చే ధనం అనేది మనకు తెలియకుండానే మనల్ని కూడా మట్టిపాలు చేస్తుంది అన్న విషయాన్ని అందరూ మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని గుర్తెరిగినప్పుడు ఇలాంటి వాళ్ళ మాటలు వినే అవకాశం కానీ ప్రలోభపడే పరిస్థితులు కానీ మనకు రావు. కాబట్టి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఏంటంటే షేర్ మార్కెట్ అంటున్నారు, ఏంటిది భూమి మీద ఇన్వెస్ట్ చేసినా వస్తాయి అంటున్నారు, చాలా రకాలు కేవలం ఇది ఆన్లైన్ ప్రమోషన్స్ తోటే జరుగుతున్నాయి. ఆ తర్వాత వాళ్ళు కోట్లు దండుకుంటున్నారు, మీకు పంగనామాలు పెడుతున్నారు. అలాంటి అవకాశం ఇవ్వద్దు అని అంటే ముందు మనము ఏం జరుగుతుందో తెలుసుకొని గుర్తెరిగి పెట్టాలా వద్దా, ఇలాంటి వాటిలో మన కష్టం మనం నిలబడుతుంది తప్పితే ఇలాంటి వాటిలో మనం నిలబడలేమన్న విషయాన్ని మీ పిల్లలకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా ఇలాంటి ప్రలోభాలకు గురి కాకండి. మరి చూద్దాం ఇప్పుడు తెలంగాణ తరఫు నుంచి వచ్చిన ఈ రెవల్యూషను ఇంకా ఎలాంటి మలుపులకు తీసుకెళ్లబోతుంది, ఏ సెలబ్రిటీల పేర్లు తెర మీదకి రాబోతున్నాయి, ఏపీలో కూడా ధైర్యంగా వచ్చి వీళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి ముందుకు వస్తారా లేదన్నది చూడాల్సిందే. మరి కాసేపట్లో అయితే కొంతమందికి నోటీసులు పంపించిన వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వీళ్ళు ఇంకెంతమంది పేర్లు చెప్పబోతున్నారు, ఈ దందా ఈ చైన్ లింక్ ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లని సెలబ్రిటీలను తెర మీద తీసుకొస్తుంది అనేది మాత్రం చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ రా. కీప్ వాచింగ్ News 360.